మేడం యొక్క సందేశం తీసుకుందాం. మాట్లాడు. మన పత్రిజీ మహిళ పత్రి మేడం చైతన్యానికి ధన్యవాదాలుగా తెలుపుకుంటున్నాము. మనం అందరము ఇప్పుడు మనకింతగా శివ ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం శివకి ఎంత చెప్పినా మనం సరిపోము. ఎందుకంటే అబ్బయ్య చాలా చిన్న వయసు, ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా శాహాహారాలు చేశాడు అబ్బయ్య కాళహస్తిలో. ఆ రోజు చెప్పాలంటే మహా అద్భుతమైన వర్షం ఆ రోజైతే. అది ఆగినా కూడా వర్షం ఆగేంత వర్షం కాదు. ఒకసారి మనల్ని సంకల్పం పెట్టించి ఆ రోజు వర్షాన్ని ఆపు చేశాడు. శివ పెట్టిన ర్యాలీకి ఆ ప్రకృతి మాత మనకు అద్భుతంగా సహకరించింది. మనం ర్యాలీ చేసి లోపలికి వచ్చేంత వరకు ఒక చినుకు పడలేదు. ఎందుకంటే అంత సత్యం మనలో ఉంది. ఇది ఇచ్చిన మన పత్రి సార్కి ఎంతో చెప్పినా మనం సరిపాము. అంత ర్యాలీ ఆ రోజు జరిగింది కాబట్టి మనం అందరము ఇప్పుడు ఇంకా ప్రతి అందరము ఇళ్లలోంచి బయట వచ్చి ప్రతి కడప పోయి విలేజ్లు తిరిగి మనం అందరము విలేజ్ల్లో ధ్యాన మందిరాలు కట్టాలి, శాహాహారాలు చెయ్యాలి. జ్ఞాన జగత్, పిరమిడ్ జగత్, శాహాహార జగత్ చెయ్యాలి. మన సంకల్పం అంతా మన గురుగారు ఒక లక్షణమే మన సంకల్పం. ఇక్కడ మనం ఉండేది ఇక్కడ ఆస్తులు అంతస్తులు అవన్నీ ఉంటాయి, కానీ మన పని అది కాదు. మన గురుగారు మనల్ని సంతోషించాలంటే ప్రతి అందరము రావాలి, ఇళ్లలో నుంచి అడుగడుగున ముందుకెయ్యాలి. అందరము శాహాహారాలు చెయ్యాలి, ప్రతి ఊరు తిరగాలి. శైజాజ్ మేడం మన నాయుడుపేటకు వచ్చి ఇంత కోటీశ్వరాలు మన ఇంటికి వచ్చామి, ₹1 భిక్షం అడుక్కుంది మేడం. నాకు చాలా గుర్తుంది మేడము. ఆ రోజు మునిరత్నం సారు పిరమిడ్ ఓపెన్ రోజు మేడము అంత కోటీశ్వరాలైనా సరే ఎందుకు అలా భిక్షం అడిగిందంటే ఆమె ఒక సైతాన్ అంత పని చేస్తుంది. పత్రి సార్ చూసావా ఎంతమందిని బయట తీసాడంటే అంతమందిని మనల్ని బయట తీసాడు సారు. మనమంతా ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి సంకల్పమే మంది. మన గురుగారు మనకేమిచ్చాడు? శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి చెప్పాలి, అందరికీ పంచాలి. వాక్క్షేత్రం మాట శుద్ధి కావాలి, వాక్క్షేత్రం సరిగా మాట్లాడాలి. నీ మాట మంత్రం అవ్వాలంటే చాలా అద్భుతమైన మాట సెట్ చేసుకొని మాట్లాడు. లోపల నీకే భావాలుంటే అయ్యే వస్తాయి అని మన గురుగారు చాలా అద్భుతంగా చెప్పాడు. కానీ అవన్నీ ఆచరిస్తున్నామా లేదో చెక్ చేసుకోవాలి. కానీ ఇతరుల మీద తప్పులు వేయకూడదు. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. చాలా అద్భుతమైన ఇచ్చాడు సారు. నేను ధ్యానంలోకి రాగానే 10 నెలలకంతా నన్ను ఎమ్మెల్యేగా నిలబడమని చెప్పాడు మన పత్రి సారు. సరే ఇంకా నాకు తెలియదని నాకు ఫస్ట్లో కొంచెం భయంగా ఉండింది. మా పాప వాళ్ళకి చెప్తే నీ ఇష్టమ్మా అన్నారు. ఒక అన్నగారు మునిరత్నం వచ్చి నువ్వు రావాలి నిలబడాలన్నాడు. నేను నిలబడి ఆ రోజే నా దగ్గర ఫోన్ చేయించి పత్రి సార్కి మాట్లాడిచ్చాడు. సార్ నేను మాట్లాడితే నాదేమి లేదమ్మా, నీ అంతా గత జన్మల సంస్కారమే, నువ్వు నిలబడి అన్నాడు. నేను నిలబడిన రోజే సాయంత్రం వచ్చి సారు నాతో కలిసి సెకండ్ ఇచ్చి మన గురువు గారు అద్భుతంగా నువ్వు చేసుకున్నది ఇదని చెప్పేసి నాకు సన్మానం చేసేసి గురువుగారు వెళ్ళాడు మన పత్రి సారు. నాకు పత్రి సారు చనిపోయిన రోజు అయితే నేను ఆ రోజు బాడిగింట్లో ఉన్నాను. ఆ ఇంట్లోనే ధ్యాన మందిరం కట్టిన ఇల్లే తీసుకున్నాను. ఆ రోజు మొత్తం నేను ఏడ్చుకుంటానే ఉన్నాను. మన నాన్న చచ్చిపోయినా అమ్మ చచ్చిపోయినా సరే అంత దుఃఖం మనకి రాదు. పెద్ద నుంచి నేను బిఎంసీఆర్ని ఫోన్లో పెట్టుకొని ఏడ్చుకుంటానే ఉన్నాను. సార్ని ఎత్తుపోటు చేసి మొత్తం. తర్వాత మేధా కంప్యూటర్లో రాఘవేంద్ర సార్ కాడ పోతానే సార్ని చూస్తానే నాకు ఏడుపు వచ్చేసింది. సార్ ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏడబాకన్నాడు. సార్ నా వల్ల గాడలు లేదు సార్ అంటే, లేదు నువ్వు ఒక సందేశం అన్నా చెప్పన్నా. కానీ నేను ఈ రోజు దాకా 5 సంవత్సరాలు మెడిటేషన్లోకి వస్తే ఒక్కరోజుగా నేను మైక్ తీసుకొని మాట్లాడలేదు. ఈ రోజు మాత్రం నేను మాట్లాడుతున్నానంటే నా దగ్గర ఈ రోజు ఒకటే అనుకున్నా, నాకు ఎప్పుడు అవసరమో మా గురువు గారు అప్పుడే నన్ను మాట్లాడిస్తాడు అనుకున్నా. ఈ రోజు నాకు అవసరం వచ్చింది కాబట్టి నా దగ్గర మాట్లాడిస్తున్నాడు. ఇది నేను కాదు మాట్లాడేది, నా దగ్గర పత్రి సార్ మాత్రమే మాట్లాడిస్తున్నాడు. చాలా చెప్పాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి మన ఇళ్ళలేటివన్నీ. అవన్నీ చెప్పుకుంటా పోతే టైం చాలదు. మనం అందరం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళాలి, అందరినీ పిలవాలి, అందరినీ శాహాహాలుగా చేయాలి. మన లక్ష్యం గురువు గారి సంకల్పమే మన సంకల్పం. ఇప్పటి నుంచి అదే మన పని. అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన దానికి. పత్రి సార్కి, పత్రి మేడంకి, కిరణ్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సారు ఎలక్షన్స్ అప్పుడు సారు నాయుడుపేట వచ్చినప్పుడు మేడం మన అసెంబ్లీలో కలుద్దామన్నాడు. ఏ అసెంబ్లీలో టికెట్ ఇచ్చాడో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఏ అసెంబ్లీలో కలుస్తాడో అర్థమైంది నాకు. సో థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా క్లాస్ కొడదామండి మేడంకి. చాలా బాగా మెసేజ్ ఇచ్చారు మేడం. మీరు పత్రిజీ మహిళా కేంద్రంలో కూడా ప్రోగ్రాంలో మీరు అటెండ్ అవ్వాలి. మా మహిళలందరి తరఫున మీరు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇన్విటేషన్ మీరు రండి, ముందు మీరు రండి సార్. గట్టిగా క్లాస్ కొడదామండి. ఈ ప్రోగ్రామ్కి వీళ్ళ పాత కూడా ఎంతో ఉందండి. గట్టిగా అమ్మదా మ్యూజిక్ పిరమిడ్ గట్టిగా ఏమండి 2 రోజులు యజ్ఞం ఎంత బాగా ఎంజాయ్ చేసాం. తప్పట్లు గట్టి కొట్టండి గట్టిగా. చెప్పండి కొట్టాలి. ఫోటో తీసుకోండి. మీరు కూర్చోండి, కెమెరాకి చూడండి. మీరు కెమెరాకి చూడండి. కరెక్ట్. మ్యూజిక్ ఆపండి సార్. మాట్లాడు, కాసేపు మాట్లాడు. థ్యాంక్ యూ మా. షార్ట్ అండ్ స్వీట్ మంచిగా ఇవ్వండి. ఓకే. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక నమస్కారాలండి. నేను 2019వ సంవత్సరంలో ఈ ధ్యాన జీవితంలోకి నా భర్త ద్వారా వచ్చానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాది ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. చెప్పుకోవాలంటే ధ్యానం వలన కోటి లాభాలండి. ఇది అది నేను చెప్పలేనండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా జీవితం చాలా చాలా బాగుంది. పైకి ఇప్పుడు నా హస్బెండ్ చూసి ఉంటారు, వంకర్ల టింకర్లుగా తిరుగుతున్నారని కొంతమంది ఇన్నర్ భావాలు నాకు తెలుసండి. ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నాను. పత్రి సార్ ఏం చెప్పారంటే, ధ్యానంలోకి అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే రారండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళని మనం ప్రేమతత్వంతో ఆదరించి వాళ్ళకి గైడ్ చేసి మోటివేషన్ చేసి ధ్యానం నేర్పించాలండి. పత్రి సారు మేము 2021లో పత్రి సాయి ధ్యాన పిరమిడ్ అని ఒక పిరమిడ్ని కట్టామండి. సార్ వచ్చి స్వహస్తాలతో దాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఇలాగే నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారండి. కూర్చోబెట్టుకొని మా ఊరికి తగిన స్పీచ్ ఇచ్చారు. మా ఊర్లో మాంసం ఎక్కువ తింటారండి, శాకాహారం గురించి చెప్పారు. చెప్తూ నన్ను శ్రీకృష్ణుల వారు ధ్యానం చెప్తారు కదా, అలా మైక్ నా దగ్గర పెట్టి, మేడం మీరు ధ్యానం చెప్తారా, ధ్యాన ప్రచారం చేస్తారా అని అడిగారండి. అడిగిన వెంటనే నేను చెప్పానండి, సార్ తప్పకుండా చేస్తాను. అది ఎవరికంటే ధ్యానం తెలియని వాళ్ళకి, శాకాహారం తెలియని వాళ్ళకు చెప్పి వెతికి మరీ చెప్తాను సార్ అన్నాను. ఆ రోజు సార్కి ఇచ్చిన మాట ప్రకారము ఇప్పటి వరకు కూడా అండి నేను ధ్యానం నేర్పించిన వాళ్ళంతా కొత్త వాళ్ళే, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. పత్రిజీ సార్ అయినటువంటి 18 ఆదర్శ సూత్రాలు నేను పాటిస్తున్నాను. నేను ధ్యానం చెప్పే ప్రతి ఒక్కరి దగ్గర పాటించేలా చేస్తున్నాను. మా కుటుంబము ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి ఎల్లప్పుడూ కృషి చేస్తూ పత్రి సార్ యొక్క మార్గదర్శకత్వంలో ప్రయాణిస్తుందండి. అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది ఎలాగో, అన్ని ధ్యానాలలో కల్లా ఆనాపానసతి గొప్పది. ఎన్నో ధ్యానాలు లేవండి. మనకి 72 మంది అవధూతలు ఉంటారండి. వాళ్ళల్లో 5 మంది అగ్రస్థానంలో ఉంటారు. ఆ 5 మందిలో కూడా షిరిడి సాయిబాబా అగ్రస్థానంలో ఉంటారు. అలాగే ఆనాపానసతి అగ్రస్థానంలో ఉంది. మనం పత్రి సార్ నేర్పించిన ఆనాపానసతి మాత్రమే చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధ్యానం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గట్టిగా తప్పట్లు కొడదాం. అలాగే మనకి టైం చాలా తక్కువగా ఉందండి. మెడిటేషన్ 1 అవర్ కంపల్సరీ చేయాలి. అలాగే సుజాత మేడం మరి పత్రిజీ మహిళా చైతన్యంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఆవిడ ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి. ఆవిడ యొక్క సందేశాన్ని అందరూ విన్నాం. ఒక్క నిమిషం సార్, టైం మెడిటేషన్ టైం అయిపోతుంది. లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇలా వెనక్కి కూర్చోండి, ఇలా కూర్చోండి.
సుష్మా ఎదరు నేను 2003 సంవత్సరంలో మా వారు కృష్ణారెడ్డి ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చానండి. మా వారు ఏది చేసినా కూడా చాలా పట్టుదలతో శ్రద్ధతో చేసేవారు. ముందు మా వారు చాలా భక్తి మార్గంలో ఉండేవారు. అప్పుడు మమ్మల్ని అందరినీ భక్తి మార్గంలోకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఆ భక్తి మార్గం పూర్తిగా పండిందో అప్పుడు మాకు ఈ ధ్యానం అందింది. 2002లో మా వారికి ధ్యానం అందింది. మేము మాత్రం 2003లో వచ్చాము. మేమే కాదు, మా కుటుంబం అంతా కూడా, మా అత్తగారి వైపు, మా అమ్మగారి వైపు, పూర్తి మా బంధువులు అందరూ కూడా ధ్యానంలోకి వచ్చారండి. 2003 ధ్యానంలోకి ఫస్ట్ రోజు నేను, మా అక్క, లతక్క, మరి ఇంకా మా బావగారు నలుగురం వెళ్ళామండి ధ్యానంకి. వెళ్ళిన రోజు అక్కడ ఇలాగే మనకు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, చేతులు 2 కాళ్ళు కట్టేసుకొని కళ్ళు మూసుకొని మీరు శ్వాసను గమనిస్తుండండి. ఇది 1 అవర్ మెడిటేషను, నేను ఓకే అనేదాకా కళ్ళు తెరవద్దు అని చెప్పారు. సరే ఏదో చెప్తున్నారు కదా చూద్దాంలే. అంతకుముందు మా వారు బాగా కూడబెట్టారు నన్ను, రండి ధ్యానం చేద్దురు చూద్దురు అని చెప్పేసి. సరే ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పి వెళ్ళాను. వాళ్ళు కూర్చోబెట్టారు. అక్కడ పత్రి గారిది ఫ్లూట్ మ్యూజిక్, ధ్యానము చేద్దాము రో అన్నలారా అనే పాట పెట్టారు. ఆ పాట నాకు ఇప్పటికీ కూడా అది విన్నప్పుడల్లా నరాల్లో కూడా ఉత్తేజం అవుతుంది. అలా జీర్ణించిపోయింది ఫస్ట్ పాట అది నాది, అది పత్రి గారిది. అయితే ఆ ధ్యానం కూర్చోబెట్టి ధ్యానం 1 అవర్ అయిపోయిందేమో, నన్ను ఓకే చెప్తే ఇదేంటి 1 అవర్ అన్నారు, 5 మినిట్స్లోనే లేపేశారేంటి ధ్యానంలోంచి అని కళ్ళు తెరిచి చూశాను. 1 అవర్ అయిపోయింది, నాకు కళ్ళు తెరవటం లేదు, చేతులు రావటం లేదు. బలవంతంగా తెరిచి చూస్తే నా లోపల విపరీతమైన ఆనందం. అది నేను జన్మ తీసుకున్న నుంచి పెరిగి పెద్దగా పెళ్ళి అయిపోయేంత వరకు నాకు ఆనందం దొరకలేదు. కేవలం పత్రి గారి పాటతో నా జీవితమే టర్న్ అయిపోయింది. ఆ ఆనందంలో ఫుల్గా దేవి ఇంటికి వచ్చి ఇంట్లో కూడా వెళ్ళకుండా మా పక్కన అక్కయ్య వాళ్ళు, మా చుట్టూలో కిరాయిల వాళ్ళు అందరికీ వెళ్ళి నేను ఇలా వెళ్ళాను, చాలా బాగుంది, మీరు కూడా రండి, రేపటి నుంచి అందరం వెళ్దాము అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి మేము అక్కడికి 41 డేస్ క్లాస్కి వెళ్ళాము. అది అయిపోయే లోపే నాకు తెలియకుండానే ధ్యాన ప్రచారం నేను మా వారు మొదలు పెట్టేశాము. అప్పుడు అది అయిపోయే లోపలే మేము అనుకున్నాము, సరే ఇది అయిపోతుంది, మన దగ్గర మనము కంటిన్యూ చేద్దామని చెప్పి టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొని అక్కడ 41 డేస్ క్లాస్ పెట్టాము. రోజు ఒక మాస్టర్ని పిలిచి క్లాస్ పెట్టించి, నాకు అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు అయినా కూడా క్లాస్ పెట్టించి ఆ మాస్టర్స్ వచ్చే లోపలే నేను ఇంటికి పరిగెత్తి వెళ్ళి వాళ్ళకి టిఫిన్లో టీ అన్నీ రెడీ చేసి వాళ్ళకి అది పెట్టి నా స్కూల్ పిల్లల్ని పంపించేసి నేను పని చేసుకొని ధ్యానంలో కూర్చోనేదాన్ని. తర్వాత రోజు ఒక మాస్టర్ని పిలిచేదాన్ని. అలా నేను ధ్యానంలోకి వచ్చిన రోజు నుంచే ధ్యాన ప్రచారం మొదలు పెట్టేశాము. అంటే అది నాకు తర్వాత తటవర్తి భీమవరరావు గారి క్లాస్కి వెళ్ళామండి మేము భీమవరంకి. అక్కడ రాఘవరావు గారు మాకు ఇచ్చిన 3 డేస్ సెక్షన్ క్లాస్లో ఇంకా నా లైఫ్ చాలా టర్న్ అయిపోయింది. తర్వాత రాఘవరావు గారి క్లాస్ మా ఇంట్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే 1 ఇయర్ పెట్టించాము. అప్పుడు నేను ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను, నేను చేయవలసింది ఏంటి, ఈ భూమి మీదకి వచ్చి నేను చేయవలసిన కార్యక్రమం ఏమిటో నాది పర్పస్ తెలుసుకున్నాను. ఏంటి అంటే నేను ధ్యాన ప్రచారం చేయడానికే ఈ జన్మ తీసుకున్నాను. మా వారు చేసే ఏ కార్యక్రమానికైనా నేను తోడుండి నేను ఈ ధ్యాన ప్రచారం చేయాలి అని మేము మా కుటుంబం, నేను మా వారు అందుకోసమే ఈ జన్మ తీసుకున్నామని తెలిసింది. సో అప్పటి నుంచి కూడా
మా వారు కడతాల్కి ట్రస్ట్ మెంబర్గా అయ్యారు, పత్రి గారు ట్రస్ట్గా చేశారు. తర్వాత 2015లో మాకు ధ్యాన మహాచక్రం చేయమని చెప్పారు పత్రి గారు. 2012లో కొన్ని మిస్బిహేవియర్లు వచ్చి చాలామంది, అంటే సార్ చెప్తాడు కదా, జల్లెడ పడతారు, ఎవరైతే నిజమైన ఉంటారో వాళ్ళే ఉండిపోతారని చెప్పి. ఆ 2012 తర్వాత కొంచెం మార్పులు జరిగి 13-14 ధ్యాన మకరాలు చేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ సక్సెస్ఫుల్గా చేసాము. అలాగే 2015లో మాకు ఇచ్చారు. అయితే అప్పుడు కొంచెం మనకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉండింది. కడతాల్లో పెద్ద ధ్యాన మహాచక్రం అంటే మాటలు కాదు. సో సార్ చెప్పారు కాబట్టి ఏది చెప్పినా సరే ఓకే అనేవాళ్ళం అనమాట. సార్ మాకు ఏది పని ఇచ్చినా కూడా ఓకే చేసేద్దాము అనే ముందుకు వెళ్ళాము. అనుకోకుండా మేము అప్పుడు 2015లో చేసాము. బ్రిడ్జ్ ఫండ్ అని పెట్టి అది పెట్టి మొత్తానికి ధ్యాన మహాచక్రం సక్సెస్ఫుల్గా చేసాము 2015లో. మా వారు స్టేజ్ పైన ఉండి ప్రోగ్రామ్స్కి అన్నీ ఆర్గనైజ్ చేస్తే నేను రిసెప్షన్లో 2015 నుంచి రిసెప్షన్ కౌంటర్లో 11 days, అంటే మేము 21 days ఉండేవాళ్ళం ఆ టైంలో. బిఫోరే వెళ్ళిపోయే వాళ్ళము, మళ్ళీ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక అన్నీ సెటిల్ చేసి అప్పుడు కానీ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అట్లా నేను రిసెప్షన్లో, ఆయన స్టేజ్ పైన 2015లో చేశాడు. అప్పటి నుంచి కూడా తర్వాత కూడా నేను అన్ని రిసెప్షన్స్లో ఎప్పుడు కూడా 11 days కార్యక్రమం చేస్తుంటాను. కాకపోతే నాకు స్టేజ్ పైన ఎక్కడము, మాట్లాడడము, సన్మానించుకోవడము ముందు నుంచి ఇష్టం ఉండదు. ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు స్టేజ్ పైకి. సేవ అయితే చేస్తాను. ఒకసారి మా కిచెన్లో ఇచ్చారు, అప్పుడు ఎప్పుడు చేసినా మాకు చేసేదాన్ని. అయితే నేను వెళ్ళకపోయేసరికి సారే ఒకసారి స్టేజ్ పైకి వెళ్ళలేదని 2015లో తానే దిగి నేను కింద స్టేజ్ పైన నిలబడ్డాను దూరంగా. స్టార్ట్ కిందికి వచ్చి నాకు షాల్ కప్పి ముత్యాల దండ వేసి సన్మానించారు. అలా గురువుగారు మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమాలు ఇచ్చినా, ఏం వరకు ఇచ్చినా నేను మా వారు ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాదంతా కూడా ధ్యాన కుటుంబం. మా పిల్లలందరూ కూడా ధ్యానం చేస్తారండి. ఈ విషయంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. మా రెండో పాప ప్రీతి యుఎస్కి వెళ్ళింది 2013లో ఎంఎస్ చేయడానికి. ఎంఎస్ అయిపోయింది 2015లోనే అనుకుంటా. ఒకసారి తను కార్ డ్రైవ్ చేస్తూ జాబ్కి వెళ్తుంది. మార్నింగ్ 6 o'clockకి డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే కొంచెం ఫాగీగా ఉంది. కానీ అమెరికాలో రూల్స్ తెలుసు కదా, కార్లు అన్నీ కూడా మెయింటైన్గా సిస్టమేటిక్గా వెళ్తాయి. అసలు అక్కడ ఎంత మంచిగా డిస్టెన్స్ ఇచ్చుకుంటూ సిస్టమేటిక్గా ప్రయాణం చేస్తారు. అలాంటిది మా పాప వెళ్తుంటే సడన్గా ఒక వ్యాన్ వచ్చేసి కారును గుద్దేసింది. అది ఎంత బలంగా గుద్దింది అంటే ఆ లోపల ఎయిర్ బాక్సులు అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఫ్రంట్ అంతా ఇది అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. మా పాప గట్టిగా కళ్ళు మూసుకొని అప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఉండిపోయింది. ఆమె అందరూ ధ్యానం చేస్తారు కాబట్టి ఆ ఎయిర్ బాక్సులు తెగిపోయినా, కార్ డ్యామేజ్ అయిపోయినా, మొత్తం ఆ కార్ అంతా నుజ్జుగా అయిపోయినా కానీ 5 minutes అయినాక పాప కళ్ళు తెరిచి చూస్తే పాపకు ఒక్క స్క్రాచ్ కూడా పడలేదండి. పాప అంత సేఫ్గా ఉంది. పాపకి ఏమి కాలేదు. కార్ అంతా డ్యామేజ్ అయినా కూడా పాప సేఫ్గా ఉంది. అందుకని ఏం చెప్తున్నామంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యాన కుటుంబం అవుతుందో, మనకు పత్రి గారు తోడుండి మనదంతా ఆయన చూసుకుంటారు. ఎప్పుడైతే మనం పత్రి గారి కోసం వర్క్ చేస్తామో, ఏంటి అంటే ధ్యాన ప్రచారం, శాకాహారి ర్యాలీలు, పిరమిడ్లు కట్టడం అంటే నేను ఇంట్లో పిరమిడ్ కట్టామండి. నా బర్త్డే గిఫ్ట్గా ఏది ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఒక పిరమిడ్ కట్టాము. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ఈ పత్రిజీ ధ్యాన మహా చైతన్యం 2 months బ్యాక్ నాకు లక్ష్మి మేడం చెప్పింది. 3 months బ్యాక్ లక్ష్మి మేడం ఇట్లా శైలజ మేడం చెప్పింది, పత్రిజీ మహిళా చైతన్యము స్టార్ట్ చేస్తున్నారు సుజాత, నిన్ను కూడా జాయిన్ చేస్తున్నాము అంది. అందులో సరే ఓకే, ఏది ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా, ఓకే అన్నాము. అప్పటి నుంచి
ప్రతి పత్రిజీ మహిళా చైతన్యానికి నేను వెళ్ళడము, నా వంతు సహాయ సహకారాలు అందించడము చేస్తున్నాను. అలా చేసేది ఇది నా 5th పత్రిజీ మహిళా చైతన్యం అండి. దీంట్లో నాకు ఒక పెద్ద మంచి గిఫ్ట్ ఏమొచ్చిందంటే, నిన్న నా బర్త్డే ఉండింది, మీరు అందరికీ తెలుసు. మీరు అందరూ ఇంతమంది ఆత్మజ్ఞానుల మధ్యన ఒక పుణ్యక్షేత్రం మధ్యలో ఎంత బాగా జరుపుకున్నానంటే, ఇది అసలు నిజమైన నా పుట్టినరోజు. ఇది నిజమైన పుట్టినరోజు. ఇన్ని రోజులు చేసుకున్న పుట్టినరోజులు ఒక ఎత్తు అయితే, ఇది యాక్చువల్ పుట్టినరోజు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు అందించిన ఇక్కడ వచ్చిన మీరందరు కానీ, శివాళ్ళు కానీ, మీ మేడమ్స్ అందరు కానీ, నాకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకొకటి థ్యాంక్ యూ అండి. రాజేష్ పూల, హైదరాబాద్లో రాజేష్ పూల అని తెలియని వాళ్ళు ఉండరండి. ఆయన ఎక్కడ ఏ వర్క్ ఉన్నా కూడా ఆయనకు చెప్పకుండానే ఇది నా పని అని పూర్తిగా డెడికేటెడ్గా చేస్తాడండి. ఆయన ఎంత శ్రద్ధతో చేస్తాడంటే ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వర్క్ ఉన్నా ప్రతిదీ A to Z అన్నిట్లో నేనే అని చెప్పేసి చాలా వర్క్ చేస్తారండి. ఇప్పుడు తను భాగ్యనగరం ట్రస్ట్గా ఉన్నారు. వారి శ్రీమతి అరుంధతి పూల, ఈ మేడం కూడా చాలా పెద్ద గ్రేట్ మాస్టర్ అండి. చాలా సేవలు చేస్తుంది. ఆమె కూడా ధ్యానంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా ధ్యాన ప్రచారం చేయడము, ధ్యాన కార్యక్రమాలు ఉంటే చక్కగా వండి పెడుతుంది. ఎంతమంది అన్నారా అని ఈజీగా అవలీలగా వంట చేసి పెడుతుంది. అలాగే తను న్యూమరాలజీ, జాతకాలు ఇవన్నీ కూడా ఈ ధ్యానంలోకి వచ్చాక నేర్చుకుంది. తన ధ్యాన అనుభవాలు ఆమె ద్వారా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ. ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో అరుంధతి మేడం కూడా ఒక మెంబర్గా ఉందండి. అప్పటి నుంచి ఆమె కూడా ఈ పత్రిజీ చైతన్యాన్ని, మహిళా చైతన్యానికి ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా తన వంతు తాను సేవ చేస్తుందండి. ఆమె మాటల్లో ఆమె ఎక్స్పీరియన్స్ విందాం. అందరికీ నమస్కారం. నిజంగా ఏమంటారంటే, ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అందరము వచ్చినట్టే లెక్క. కిందున్న వాళ్ళే కాదు, పైనున్న వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు కూడా, ఏ స్త్రీ అయినా కూడా మనము పత్రిజీ మహిళా చైతన్యంలో ఉన్నట్టే లెక్క. ప్రతి ఒక్క స్త్రీ కూడా తన వంతు, తన కార్యక్రమాన్ని తన ఇంట్లో పని చేసుకుంటూ ప్రతి విషయాన్ని ఇంట్లో ఎట్లా చక్కబెట్టుకుంటుందో బయట కూడా అంతా చేస్తున్నారు. ఇంకా ఏంటంటే, కాళహస్తిలో మేము ట్రైన్లో వస్తుంటే ఏ పూజకి వెళ్తున్నారు అంటే, కాలసర్ప దోషాలు, రావుకేతుల పూజ కోసం వెళ్తున్నారా అని కనీసం 5-6 మంది అడిగారు నన్ను. అడిగితే నేనేమన్నాను, మేము రావుకేతుల పూజలు చేయము, ధ్యానం చేస్తాము. ధ్యానం అంటే ఏంటిది అని అడిగారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి 2-3 బుక్స్ ఇచ్చాము, కొంతమందికి ఫోన్ నంబర్స్ ఇచ్చాము, PMC ఛానల్ చెప్పాము. అంటే ఎక్కడ ఉన్నా కూడా మనము ప్రచారం చేస్తూనే ఉంటాము. ఒక్కటేంది, ధ్యాన ప్రచారం అనేది ముఖ్యము. ఇంకా ఏంటంటే, ఎప్పుడైతే ధ్యాన ప్రచారం జరుగుతుంటుందో భూమి అనేది ప్రశాంతంగా అయిపోతుంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి తను కరెక్ట్గా ఉండాలని, తను చేసే పని మీద శ్రద్ధ అనేది ఉంటుంది. శ్రద్ధతోనే అన్నీ వస్తాయి. ఒకటి ఏంటంటే, నేను ఈరోజు చెప్దామనుకున్న టాపిక్ ఏంటంటే మౌనం. నేను చిన్నప్పటి నుంచి చాలా మౌనంగా ఉంటుంది. నేను 18 ఇయర్స్ వరకు మౌనంగా ఉన్నా. ఆ మౌనం ద్వారా మనకు ఎన్నో రకాల బెనిఫిట్స్ వస్తాయి. మౌనం అంటే మనకి ఇప్పుడు 18 ఆదర్శ సూత్రాలలో మౌనం అనేది ఉంది. మౌనం గురించి ఒక మేడం చెప్పారు, కానీ నేను పొందిన అనుభవం మౌనం ద్వారా చెప్తాను. నేను మౌనం ద్వారా మనకు ఎన్నో రకాల అనుభవాలు వస్తాయి. ఎలా అంటే, మనం నేర్చుకుంది కరెక్ట్గా నేర్చుకుంటాం. మనకు మర్చిపోయిన సంఘటనలన్నీ కూడా గుర్తుంటాయి. మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మౌనము అని పెట్టుకొని మౌనం చేయడం మౌనం కాదు. ఎప్పుడూ కూడా మన మౌన స్థితిలో ఉంటూ అందరితో కలవడము, మన ఆలోచనలను మనకు శ్రద్ధ ఉండాలి. ఒక మాట మాట్లాడితే ఇంకో మాట మీద కూడా శ్రద్ధ ఉండాలి. అదే మౌనం. మాట మీద ధ్యాస మౌనము, మన ఆలోచన మీద ధ్యాస అది మౌనము. ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత మనము డే మొత్తంలో కూడా ఎంతసేపు మౌనంగా ఉంటామో అంత శక్తిని కూడా తీసుకుంటాం. ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో మౌనంగా ఉంటే కూడా అంత శక్తి వస్తుంది. మౌనంగా ఉన్నప్పుడు ఉపవాసం చేయాలని ఏం లేదండి. మాట మీద ధ్యాసే ఉపవాసము.
ఎప్పుడైతే మాట మీద ధ్యాస ఉంటుందో నిజంగా ఉపవాసం చేసినట్టు ఆ రిజల్ట్ అల్టిమేట్గా వస్తుంది. మౌనం ద్వారా ఒకలాంటి శక్తి మనకు వస్తుంది. ఆ శక్తితోటి మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మనం చేసే పని మీద ధ్యాస వస్తుంది. ఆ ధ్యాసతోటి జీవితంలో ఉన్న మన కర్మబంధం నుంచి మనం బయటికి వస్తాము. ఆ బయటికి వచ్చినప్పుడు మనకు ఎలా ఉండాలి జీవితంలో మన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మౌనం అనేది పెట్టుకొని చేయడం మౌనం కాదండి. మౌన స్థితిలో రోజు ఉండడమే మౌనము. ఆ మౌన స్థితిని పెంచుకోవడమే ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక మనిషి మనకు మాట్లాడితే అట్రాక్ట్ అవుతారు. అదే మౌనము. ఆ మౌనాన్ని ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేస్తాము. దాని మీద ధ్యాస పెట్టి చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా మన మాట మీద ధ్యాస పెట్టి మనము ఉన్న మిగతా టైంలో కూడా మౌనంగా ఉండి అవసరం లేకున్నా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వేరే వాళ్ళ పనిలో కూడా మనం జోక్యం చేసుకోకుండా ఉండడమే మౌనము. ఆ మౌనాన్ని ప్రతి ఒక్కరూ చేస్తే మనకు శక్తి అనేది మన లోపల పెరుగుతుంది. ఆ శక్తితోటి మనకు ఎదుటి మనిషి అట్రాక్ట్ అవుతారు. ఇది నిజంగా సైకాలజీలో ఒక సబ్జెక్ట్. ఇది నిజము. అందరూ చేస్తే ధ్యానం చేస్తే ఎంత పెరుగుతుందో మౌనంతో ఉంటే కూడా అంత పెరుగుతుంది. ఈ శక్తిని రోజు తీసుకోవాలి మనం. ఎందుకంటే పత్రి సారు చిన్నప్పటి నుంచి మొన్న పత్రి మేడం అడిగితే ఎప్పుడు మౌనంగా ఉండేవారు సారు, ధ్యానంలోకి వచ్చాకనే మాట్లాడుతున్నారు అని. అందుకనే ప్రతి ఒక్కరు మనము మౌనము అని పెట్టుకొని మౌనం చేయడం కాదు. మౌనంగా ఉంటాము, లోపల ఆలోచిస్తుంటాం, అది మౌనం కాదు. మౌన స్థితిలో ఉండడమే మౌనం. ఆ మౌన స్థితిని పెంచుకోవడమే మనము ధ్యాన స్థితిని పెంచుకున్నట్టు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకు వచ్చే ఎనర్జీ చాలా బాగుంటుంది. ఎదుటి మనిషి మనకు అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైతే మనకు అట్రాక్ట్ అవుతారో మనం అప్పుడు వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసి మన మాట బంగారంలాగా కాదండి, ముత్యాల్లాగా కాదు, వజ్రాల్లాగా ఉండాలి. ధ్యానం చేసే ప్రతి ఒక్కరి మాట ఎప్పుడైతే అట్లుంటుందో ఎదుటి మనిషి మనకు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయినాక ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఆ తర్వాత మేము ఒకటి చేస్తామండి, ధ్యానం అనేది బాగుంటుంది, మీరు చెయ్యండి అని చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు మన ఫోన్ నెంబర్ తీసుకుంటారు, వాళ్ళు మనతో మాట్లాడతారు. వాళ్ళు ఖచ్చితంగా నిజంగా మంచిగా అవుతారు. మనం చేసే ప్రతి ఒక్కరి పని కూడా అదే. ఆ తర్వాత అన్ని 18 ఆదర్శ సూత్రాలు ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాత పాటిస్తారు కదా. మన ప్రతి స్త్రీకి ప్రతి మహిళకు ఉండే వర్క్ ఇది అందరూ పాటిస్తారు. నేను కూడా పాటిస్తున్నాను. మనమందరం పాటిస్తాం. ఇదే మన వర్క్. మనం ఉన్నన్ని రోజులు భూమి మీద మనం చేసే ప్రతి పని మీద ధ్యాస పెట్టడమే మన వర్క్ అది. అందుకే అండి ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో కర్మలన్నీ పోతాయి. ఈ పూజలు కాళహస్తిలో చేసుకునేటివి కూడా అన్నీ కంప్లీట్గా పోవాలంటే కూడా ఇక్కడ ధ్యానం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా జరగాలి. ఎప్పటికీ జరిగితే ఈ అన్ని పూజలు, ఎన్నో రకాల పూజలు, ఫలితం లేని పూజలు మానేసి నిజమైన ధ్యానంతో కర్మలు పోయేటి చేస్తేనే నిజమైన జీవితాన్ని అనుభవిస్తాం ప్రతి ఒక్కరం. అది మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరికి తెలియజేయడమే మన కర్తవ్యం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకసారి మేడం గట్టిగా తప్పడం కూడా నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. పత్రిజీ మహిళా చైతన్యం ఇంత స్థాయికి వచ్చిందంటే దానికి కారణం స్వర్ణమాల పత్రి అమ్మ. ఒకసారి పత్రి అమ్మకి గట్టిగా తప్పట్లు కొడదాం. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా 108 మహిళలు తయారవ్వాలి అనే ఆవిడ యొక్క గొప్ప ఆలోచన ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఆవిడ ఎనర్జీయే ముఖ్య కారణం. ఒకసారి స్వర్ణమాలకి మరొకసారి తప్పట్లు కొట్టుకుంటూ, అలాగే మనం ధ్యానంలో కూర్చున్నామండి. అందరూ హాయిగా ధ్యానంలో కూర్చున్నాం. మరి మీరు వెళ్ళిపోతారేమో ఉంటారా? ఒక 5 నిమిషాలు అంటే మాట్లాడండి. రండమ్మా, గట్టిగా తప్పట్లు కొడదామండి మేడం గారికి. మరి ఈ మేడం పిరమిడ్ కట్టారంట. ఆవిడకి ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టింది ఆవిడ ఎక్స్పీరియన్స్ ఉందామండి. ఇలా కూర్చో మా కృష్ణాపురం. హలో, ఇక్కడ వచ్చిన అందరికీ నా ప్రణామాలు. నువ్వు నేను పట్టుకుంటాను. అదే చెప్తా. హలో,
మాది కృష్ణాపురం. మేము 2019లో పెర్మిట్ కట్టించాము. మాది మొగరాల గ్రామం, పాకాల మండలం, తిరుపతి జిల్లా. మా బ్రదర్ ద్వారా మేము ధ్యానం లేకొచ్చాము. 2019లో పెర్మిట్ కట్టించాము. జనవరి 16వ తేదీ గురువు గారైన పత్రిజీ సార్ వచ్చి ఓపెన్ చేశారు మా పిరమిడ్ను. మేము అది మొదలుకొని మా పిరమిడ్లో మేము ధ్యానం చేసుకుంటాము. మేము మా ఇంట్లో వాళ్ళందరూ శాఖాహారులు 10 మంది ఉన్నాము. 10 మంది శాఖాహారులు అయినాము. మా ఊర్లో వాళ్ళు కూడా వచ్చి 10 మంది ధ్యానం చేసుకుంటున్నారు శాఖాహారులు అయ్యి. ఈ కరోనా వచ్చింది మొదలుకొని దూరంగా ఉండమన్నారని రాలేకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా వచ్చి చేసుకుంటారు. మా తమ్ముడికి ఆరోగ్యం బాగయిందని మేము ఇంతమంది ధ్యానం లేకొచ్చినాము. మా పిరమిడ్లో మాకు ధ్యానం చేస్తా అంటే ఎన్ని అనుభవాలు వచ్చినాయంటే అవి చెప్పలేనని. 4 సంవత్సరాల ముందే మా తమ్ముడు మా మనిషి కాకుండా ఎప్పుడో చనిపోయేవారు. మా ఇంట్లో ధ్యానము 4 నెలలు ఫస్ట్ 41 రోజులు పెడతామనేసి పెట్టినాము. ఎంతోమంది మాస్టర్స్ వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పి ధ్యానం చేస్తున్నాము. కానీ గురువు గారు ఓపెనింగ్కి వచ్చిన రోజు ఇక్కడ కాదు పిరమిడ్ ఉండేది అక్కడ సార్ అట్టని చెప్పి కారు వెళ్ళబోతుంటే కూడా ఎక్కడైతే మేము క్లాసులు పెట్టించినామో అక్కడికే నిలిపి ఇంట్లోకి వచ్చి అక్కడే క్లాసులు పెట్టిస్తా ఉండే కూర్చొని మా తమ్ముడిని మా ఇంట్లో అందరినీ చూసి గురువు గారు మళ్ళా పిరమిడ్ కాడికి ఓపెనింగ్కి వెళ్ళాడు. ఆడికి వెళ్ళినాక మా పాపకు ఇంట్లోకి వచ్చినప్పుడే కాళ్ళల్లో మెట్టెలు పడిపోయినాయి, తాళి తెగిపోయింది. ఇన్ని అనుభవాలు. ఆ రోజు పత్రిజీ సార్ వచ్చే మా తమ్ముడికి ప్రాణం పోశాడు. ఆపింత జబ్బు ఇంకా ఇంత పడతా లేస్తా ఈ ధ్యానాన్ని గురించి తిరగన్నాడంటే అది ఆ పత్రిజీ సార్ పెట్టి ప్రాణమే. మేము ధ్యానాన్ని మేము 10 మంది నమ్ముకొని చేస్తున్నాము. మా పిల్లలు అక్కడ చెన్నైలో పాప బీటెక్ చేస్తూ ఉంది అగ్రికల్చరే. హైదరాబాద్లో అతని కొడుకు డిగ్రీ చేస్తున్నాడు. ఇంకొక అమ్మాయి కూడా కొడుకు తిరుపతిలో చదువుకుంటున్నాము. అందరం ధ్యానం చేసుకుంటాము. ఆడి స్కూల్లో పిల్లలకు కూడా చెప్తారు వాళ్ళ ధ్యానము. మాకు ఈ ధ్యానం లేకొచ్చినాక ఎన్నో బాధలు వచ్చినా కానీ దాన్ని తట్టుకునే శక్తి, ధైర్యాన్ని, ఓపికను ఆ పత్రిజీ సారు అంతకుముందే మేము బాబా పూజ చేసుకునేవాళ్ళము. ఆ బాబా ఇచ్చినారు. టైం లేదంటున్నారు. ఇంకా ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి. ఇది మాట్లాడేదే ఎక్కువ. థ్యాంక్స్ అందరికీ. అది చెప్పించాలని మాట్లాడేదానికి అసలు ఈ ప్రాణం ఉండదంటే పత్రిజీ సారు గట్టిగా తప్పట్లు పడదామండి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎన్ని వేల కుటుంబాలకి నిలబెట్టారో, ఎంతమందికి తీర్చిదిద్దారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే సార్ మీ యొక్క గురుస్వామి నాయుడు గారు కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పలేదు. చెప్పండి సార్. ఓ 2 నిమిషాలు సార్. సార్ నా పేరు గురుస్వామి నాయుడు. వంటం హెడ్ కానిస్టేబుల్గా ఇప్పుడు పనిచేస్తున్నాను. ఆల్రెడీ ఉన్నప్పుడు ఇది ప్రాబ్లం. నేను ధ్యాన పరిచయం పత్రిజీ సార్కి, స్వర్ణమాల మేడంకి నమస్కారాలు. నేను ఇప్పుడు ఇది 5 ఇయర్స్గా నాకు యాక్సిడెంట్ అయ్యి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు అటు జరిగింది. డిఎస్పి వెహికల్. అది అతను నా ప్రాబ్లం కాదు. యాక్చువల్గా అతను వేరే కొడుకు డిఎస్పి కొడుకు సైడ్ తిప్పినాడు కాబట్టి ఆ యాక్సిడెంట్ జరిగింది.
అది ఈ ధ్యానం క్లాసులకు ఆ విధంగా జరిగింది కాబట్టి నేను ఈ పొద్దు ఇట్లా మెడిటేషన్ క్లాసులకు రాగలిగినాను. అది కూడా కారణమే కావచ్చు కదా. దాంట్లో పూర్తిగా బ్రెయిన్ ప్రాబ్లం అయ్యి తర్వాత యాక్సిడెంట్లో నుంచి నేను పూర్తి కౌలుకోలేని స్థితిలో ఉన్నాను. అది జరిగిన దానివల్ల ఇప్పుడు మెడిటేషన్ అనేది నాకు తెలీదు. తర్వాత 17లో జరిగింది యాక్సిడెంట్. 2 years ఫుల్, 2 years తర్వాత కూడా ఫుల్ సీరియస్. తర్వాత ఇప్పుడు 18 తెలిసిన తర్వాత నేను 1 yearకి మెడిటేషన్ అనేది తెలిసిన తర్వాత 19లో కిరణ్ కాళహస్తిలో కిరణ్ మెడిటేషన్ సెంటర్లో ఫస్ట్ ధ్యానం చేసుకున్నాం. శ్రీకాళహస్తి కిరణ్ మెడిటేషన్ సెంటర్లో. ఆ రోజు నుంచి 1 hour ఫస్ట్ డే 1 hour చేశాను. ఆ 1 hour చేస్తాను కానీ అద్భుతం, చాలా పూర్తిగా చాలా బాగా తయారైంది. మనశ్శాంతిగా అనిపించటం, బ్రెయిన్లో ప్రాబ్లం కదా, ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యేదానికి ధ్యానమే పరిష్కార మార్గము అని తెలుసుకున్నా. 1 hour చేసేటప్పటికే ఇది కంటిన్యూ చేస్తే ఇంకా ఫస్ట్ డే అనుభవాలు ఏం చెప్పండి సార్ అని కిరణ్ సార్ అడిగాడు. కిరణ్ సార్ అడగతాను కానీ చెప్పాను, సార్ నాకు వచ్చిన అనుభవం ఇది, మనశ్శాంతిగా ఉంది, నెమ్మదిగా ఉంది సార్, ఇట్లాంటి అనుభవం ఉంది అంటే అదే సార్ చాలా అద్భుతాలు జరుగుతాయి ఇందులో ఇట్లా చెప్పాడు. సార్ మాంసం మానేయాలి, డైలీ చేసుకోండి, రోజు రాండి ఇక్కడికి అని అన్నాడు. ఓకే సార్ వస్తాము అని మాంసము ఆ రోజు నుంచి ఉన్న రోజు నేను బాగా ఫుల్గా తినేవాళ్ళం. ఎందుకంటే జిమ్కి పోతూ ఉన్నాను నేను. పోలీస్ డిపార్ట్మెంటే యాక్టివ్గా ఉండాలి, జిమ్ము మంచిగా హ్యాపీ ఫుల్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ అనేది అలా ఉండింది. ఫిజిక్ బాడీ జిమ్ పోతా ఉన్నా మాంసం ఫుల్గా తింటా ఉన్నాం. మా ఇంట్లో వాళ్ళు కూడా తినేవాళ్ళు. పూర్తి కంప్లీట్గా ఉమ్మడి ఫ్యామిలీ మాది. 9 మంది కుటుంబం మాదంతా. 9 మంది ఒకే కుటుంబంలో ఇప్పుడు కూడా ఉన్నాం. అక్క బావ, ఇక్కడ మా అక్క గారు బావ ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ 7 మంది ఈయనకి కూతుళ్ళు 3, వాళ్ళు కూడా ధ్యానం వాళ్ళని తర్వాత వాళ్ళు కూడా నేర్చుకున్నారు. తాడే మాస్టర్ వాళ్ళు కూడా. కానీ అద్భుతంగా వాళ్ళు ఎక్కువగా బాగా మెడిటేషన్ రోజు గంటలు కాదు రోజులంతా చేస్తారు వాళ్ళు. ఆమె చేసుకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. వాళ్ళ అనుభవం వల్లనే నేను కూడా బయటపడ్డాను. ఆ మెడిటేషన్ చేసి వాళ్ళ చేసిన ఎట్లా చేయాలనే దాన్ని కూడా వచ్చినాను. అది పరిస్థితిలో ఉన్నాను. కానీ ఈ మెడిటేషన్ చేసే పరిస్థితి బాగుంది అని చెప్పని నేను మళ్ళా పిరమిడే పూర్తిగా డిపార్ట్మెంట్కి అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో పిరమిడ్ కట్టాము. పిరమిడ్ కూడా కట్టాలని అర్థం చేశారు. తర్వాత గురువుగారికి చెప్పాము. గురువుగారు కూడా మెగా పిరమిడ్ కాళహస్తిలో రావాలనే ఉద్దేశంతో ఉన్నాము. అది కూడా వస్తుంది, ఇది ఒకటి చేస్తారు. తర్వాత ఇప్పుడు ఇది పుట్టపర్తి బాబా దగ్గర నేను 92 యాక్చువల్గా నేను పుట్టిండేది 72లో. నేను మా అక్కగారు ఫస్ట్, మాకన్నా 2 ఉన్నారు, వాళ్ళు చనిపోయినారు. పిల్లలు ఉన్నప్పుడే చనిపోయినారు. మా నాన్నగారు నేను మాది పాకాల, చాలా మారుమూల గ్రామం. అది అద్భుతమైనటువంటి విలేజ్, అది చాలా అడవిలో ఉన్నటువంటి విలేజ్. ఆ విలేజ్లో ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకునింది నేనే, నా స్వతంత్రంగా తెచ్చుకున్నా, ఎవరి రికమెండేషన్ లేకుండా 92లో అంతా. ఆ తర్వాత పూర్తిగా చేస్తూ ఉంటే డీసీలు అంతా బాగా ఇదిగా ఉన్నారు. డీసీపీ దగ్గర పనిచేసినప్పుడు చిత్తూరులో ఉన్నాం డ్యూటీ. చిత్తూరు కానీ అంతా మెడిటేషన్ తర్వాత తెలిసినప్పటి నుంచి అద్భుతంగా ఉన్నామండి. తర్వాత ఇది పరిస్థితి. ఇప్పుడు ఓకే మర్చిపోతాం. తర్వాత ఇప్పుడు ఓకే మేడం, థ్యాంక్ యూ ఈ మెడిటేషన్కి. ఇప్పుడు జై పాత్రేజీ, జై హో పాత్రేజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గ్రేట్ మాస్టర్. ఈరోజు
అద్భుతంగా పిరమిడ్ కట్టడం ఏంటి, ఇక్కడ ఏ వర్క్ చేసినా ఎంతో గొప్పగా సహకరిస్తారండి. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ పిరమిడ్ సొసైటీకి ఎంత సేవ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను జాయిన్ అయినప్పటి నుంచి గురువుగారితో పాటే ఉన్నాను సార్. నేను మతి మరుపు, ఎందుకంటే ప్రాబ్లం ఉంది కదా. చేసినటువంటి కార్యక్రమాలు ధ్యాన చక్రం, అక్కడ ఏ ప్రోగ్రాం, కాళహస్తి తిరుపతి నుంచి ప్రతిసారి హైదరాబాద్ పోతా, ప్రతి మహిళా చక్రానికి పోతున్నా గురువుగారితో పాటే. పోలీసు వాడా పోరా, ఉద్యోగం నీకు బాగా చేసుకొని డ్యూటీకి పోరా అని తల మీద కొట్టేవాడు ఎప్పుడు. ప్రతిసారి రాజు ఉన్న డ్రైవరు రాజుగారితో ఉండి పరిచయం ఉండి ప్రతిసారి గురుగారు అదే పరిస్థితి. ఆ విధంగా ఉన్నాము. తర్వాత ఓకే అండి, థ్యాంక్ యూ. మా ఈసారి ఈ ధ్యాన చక్రానికి అందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కడతాలకు వస్తాం. ఇది నేనే డ్రైవ్ చేసుకొని వస్తాం. సూపర్. నా వెహికల్ పెట్టుకొని నేనే డ్రైవ్ చేసుకొని కడతాలకు రాగలను. గ్రేట్ గ్రేట్. ఇది ఖచ్చితంగా అమలు అవుతుంది, అందరూ వస్తాం. ఏం కాన్ఫిడెన్స్ అండి ఇది. అద్భుతంగా మెరాకిగా ఆలోచించడం. గట్టిగా క్లాస్ కొడదామండి సార్. నిజంగా ఉన్న సమయం తక్కువ అవటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, కానీ మీ అనుభవం చాలా గ్రేట్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఇన్ని సేవలు అందిస్తున్నారు పిఎస్సిఎంకి. అలాగే ఈ శ్రీకాళహస్తిలో పిరమిడ్ రావాలి అని 2 రోజుల నుంచి అండి మా దగ్గరికి వచ్చి, మేడం పిరమిడ్ రావాలి ఇక్కడ, మీరు అడగాలని ఇన్ని తప్పని చూస్తే చాలా ఆనందం వేసిందండి. నిజంగా ఈరోజు ఆయన రావటం, పిరమిడ్కి ఓకే చేయటం, ఇక్కడ ధ్యానాన్ని ఓకే చేయటం అనేది ఈ సంకల్పమే. అలాగే శివగారి సంకల్పం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ అందరూ మెడిటేషన్లో కూర్చున్నామండి. ఈరోజు కట్టాల్ ధ్యాన మహాచక్రంలో స్టేజ్లో అయిపోయింది. చాలా 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 బిజీగా అయిపోయింది ఈరోజు. అలాగే ఒకసారి మరి పుత్తూరు నుంచి రవికుమార్ గారు ఒకసారి రావాలి. ఒకసారి గట్టిగా మన ఈ చిత్తూరు, తిరుపతి, ఈ డిస్టిక్ అంతా కూడా ఎన్నో ప్రాజెక్ట్స్కి శ్రీకారం చుడుతూ భూమి పూజ చేయిస్తూ పిరమిడ్స్ అన్నింటి ముందుకు తీసుకొస్తూ ఇప్పటికీ ఇలాంటి ఒక పుత్తూరు ఎక్కడికి వెళ్ళారు ఒక హాల్ గ్రేట్ వర్క్ సార్. మీ గురించి ఇప్పుడే చెప్పాను. చాలా చాలా ధన్యవాదాలు. కూర్చోండి సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ కానీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ధ్యానం ఎంతో గొప్పది, శాకాహార ప్రచారం మహా గొప్పది, పిరమిడ్ నిర్మాణం వాటన్నిటికీ నిలయం. అందుకే మనకి కాళహస్తిలో కూడా ఒక మెగా పిరమిడ్ రావాలని ఇక్కడ ఉన్నటువంటి అందరి సంకల్పము. ఆ సంకల్పానికి గట్టిగా క్లాప్స్ కొడదాం. గత 6 నెలల ముందు నుంచి కాళహస్తిలో అందరి ద్వారా సంకల్ప ధ్యానం జరుగుతూ ఉంది. ఆ సంకల్ప ధ్యానమే ఈ పత్రిజీ మహిళా చైతన్య 18 ఆదర్శ సూత్రాలని అందరూ తెలుసుకొని ఆ శక్తితో నిర్మాణం జరుగుతుంది. జ్ఞానం ఉన్న దగ్గర ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడే పిరమిడ్ రూపుదాలుస్తుంది. అజ్ఞానం వల్ల ఆగిపోతుంది, విజ్ఞానం వల్ల వెలిగిపోతుంది. అలా వెలిగించడం కోసమే కాళహస్తి పుణ్యక్షేత్రంలో కాస్త సరైనటువంటి స్థానంలో పిరమిడ్ నిర్మాణానికి పునాది ఏర్పడబోతుంది. ఆ పునాదికి గట్టిగా క్లాప్స్ కొడదాం. చిత్తూరు, పుత్తూరు, కాళహస్తి, మళ్ళీ తిరుమల, తిరుపతి, ఇలా నాయుడుపేట అనేక ప్రాంతాల్లో మెగా పిరమిడ్లు రావడం జరుగుతుంది. దీనికోసమే మనమందరూ ఇలా కలిసి సామూహిక చైతన్యంతో
ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. సార్ అన్నారు, ఎవరైతే మెగా పిరమిడ్ కాదు మెగా ధ్యానం అని, ఇవన్నీ మెగా ధ్యానాలే, మెగా శాకాహార ర్యాలీలే. కాబట్టి రాబోయేదంతా మెగా పిరమిడ్లే. ఆ గట్టిగా పిరమిడ్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. అందరూ అద్భుతంగా కాళహస్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మనందరి యొక్క ఆలోచనే ఈ సృష్టి. మనం పిరమిడ్ కోసం మనం చేయాల్సిన పని మనం చేస్తే పిరమిడ్ అనేది వస్తుంది. ఈరోజు మనకి ప్రభుత్వం నుంచి అనుమతి దొరికినట్టే. ఆర్డీఓ గారే మన వేదికపైకి వచ్చి చేస్తాము అన్నారు. ఆయనకి గట్టిగా క్లాప్స్ కొడదాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందంటే పైలోకాల నుంచి అనుమతి వచ్చినట్టే. అది మనకి ఫిజికల్గా ఇక్కడ కనబడుతుంది. ఇంకా త్వరలో మనం ఆ పిరమిడ్ని చూస్తాం. వితిన్ 1 ఇయర్లో కాళహస్తిలో మెగా పిరమిడ్ వస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి దీనికోసం కృషి చేస్తున్న కాళహస్తి పిరమిడ్ మాస్టర్లకి గట్టిగా క్లాప్స్ కొడదాం. దీనికోసం ఎంతోమంది శ్రద్ధతో, భక్తితో, శక్తితో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే పత్రి మేడం గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎంతో చక్కగా రంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి లక్ష్మీ మేడం గారికి మరియు టీం మెంబర్స్ అందరికీ కానీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిద్దాం. ఎప్పుడైతే మన గురువులకి మనం ఆదర్శంగా శిరస్సు వంచి నమస్కరిస్తామో అప్పుడు పిరమిడ్ వస్తుందండి. ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళందరూ మనకి గురువులండి. వీళ్ళు మనము గౌరవించామంటే పిరమిడ్ వచ్చినట్టండి. సన్మానం వద్దన్నారు, మాటే సన్మానం, మాటే సత్కారం, మాటే సత్యం. మాట సరిగ్గా ఉంటే పిరమిడ్ అనేది అద్భుతంగా వస్తుందండి. ఈ గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మేడం. ఈ మాట ఇప్పుడు నేను మాట్లాడకపోతే కాళహస్తిలో ఇంకా సమయం పడుతుంది, కాబట్టే మాట్లాడాల్సి వస్తుంది. అతి త్వరలో, అతి స్వల్పకాలంలో మనందరికీ అద్భుతమైనటువంటి కాళహస్తి పుణ్యక్షేత్ర పిరమిడ్ రావాలని, వచ్చేసింది అని పాజిటివ్గా అనుకోవడం కూడా మహాసంకల్పం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. సో అందరూ ఈ మహా చైతన్యంకో సామూహిక లక్ష్మీ మేడం గారు వెళ్ళిపోయారు, కానీ ఆ మేడం గారికి లక్ష్మి, మనందరికీ పిరమిడ్కి లక్ష్మి డబ్బు లేదే అని ఆలోచిస్తుంటాము. లక్ష్మీ మేడమే వచ్చారు క్లాస్ చేసినప్పుడు, లక్ష్మి రాకుండా ఉంటుందా? కాబట్టి ఆ లక్ష్మీ మేడంకి, ఆ లక్ష్మీ మేడంతో పాటు వచ్చినటువంటి అష్టలక్ష్ములకి మనం అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని మెగా పిరమిడ్ కోసం మీ సంకల్పం మెగా పిరమిడ్ మీద దృష్టి మేడం. అన్ని ఏరియాల్లో, అన్ని ప్రాంతాల్లో మెగా పిరమిడ్ రావాలన్నదే మనందరి సంకల్పము. మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాలని ముందుండి సాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిద్దాం. శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కానీ ఏం చేయాలి? మాట మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, జీవితం మీద ధ్యాస, సృష్టి మీద ఆటోమేటిక్గా సృష్టించబడుతుంది. కాబట్టి మనమందరూ కూడా మన మాట అవుతుంది, వస్తుంది, చేసేసాం, హాయిగా ఉన్నాం అనుకోవడమే మన సంకల్పం అండి. ఏ ఒక్కరూ వ్యతిరేకించినా దానికి మనం సమయం తీసుకుంటుంది. కాబట్టి అందరి సంకల్పము కాళహస్తిలో మెగా పిరమిడ్ కోసమే. దాన్ని మనం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శక్తులతో అందరి యొక్క వాక్కులతో మనం విన్నాం. కాబట్టి ఈ పిరమిడ్కి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పత్రిజీ మహారాజ్ కే, పత్రిజీ మహారాజ్ కే, పత్రిజీ మహారాజ్ కే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనకు ఈ 2 రోజులు భోజనం పెట్టిన
మహానుభావుడు. మనకు అంత రుచికరంగా ఒక్క మనిషే వంట మనిషి. కర్నూలు అంటే పత్రిసారి చాలా ఇష్టం. నంద్యాల ఒక్క మనిషి ఇంతమందికి భోజనం చేశారు. మేమంతా హెల్ప్ చేసాం. మన పిరమిడ్ మాస్టర్ హుస్సేనయ్య గారు వంట మాస్టరు ప్లస్ పిరమిడ్ మాస్టరు ఇంతమందికి చేసిన రుచికరంగా చేసిన హుస్సేనయ్య గారికి చాలా 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 కృతజ్ఞతలు. ఒకసారి మీరు కూర్చోవలసిందిగా మనవి. కూర్చోండి. రవి మాస్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. అన్ని ఊర్లలో కూడా ఆయన స్కూల్స్కి పోయి ధ్యానం చెప్తాడు. యూత్ అండ్ యంగ్ డైనమిక్ పిరమిడ్ మాస్టర్, మెగా పిరమిడ్. మేమంతా గ్రూప్గా ఉండి ఖచ్చితంగా ప్లేస్ రావాలి, ప్లేస్ వస్తే పిరమిడ్ వచ్చేనట్లే అదే ధ్యేయం. మీరందరూ కూడా కాళహస్తిలో పిరమిడ్ రావాలన్న ధ్యేయంతోనే ధ్యానం చేయండి. ఒకటే లక్ష్యం, అది తీసండి, కూర్చుంటారు పట్టుకోండి. ఒకటే లక్ష్యం, పిరమిడ్. శ్రీకాళహస్తిలో పిరమిడ్ రావాలి, అదొకటే లక్ష్యము. మ్యూజిక్ థ్యాంక్ యూ. వచ్చేస్తాను హుస్సేనయ్య గారు మ్యూజిక్ వస్తారు. హుస్సేనయ్య గారు ఒకసారి క్లాస్ కొట్టండి. మనం ఫోన్ చేశాం కదా, ఈయన వల్ల ఇంత టేస్ట్గా చేస్తారు. క్లాస్ కొట్టండి ఒకసారి. అందరూ లేచి నిలబడి క్లాస్ కొట్టండి. ఒకసారి లేచి నిలబడండి. మనకు తృప్తి ఉండాలి. హుస్సేనయ్య గారికి చాలా చాలా కృతజ్ఞతలు సార్. హుస్సేనయ్య గారు వీరన్న రావాలి. అల్వాలు వీరన్న కూడా ఎక్కడ రావాలి. ఇటు వచ్చేసి ఆయన కూడా కూర్చోని చెప్తా. భోజనం అదే కదా మనందరికీ ఎంతో చక్కగా అద్భుతంగా అమృతాహాన్ని అందించినటువంటి సార్ గారికి గట్టిగా క్లాస్ కొడదాం. మరి మన అందరికీ అంత రుచిగా వండి పెట్టారండి. నిజంగా అమృతంగా ఉంది ఫుడ్. మరి ఒకసారి లేచి గట్టిగా తప్పట్లు కొడదామండి. అందరూ ఆ ఫుడ్ తినేటప్పుడు ఎంతో ఎనర్జీ ఫీల్ అయ్యాం సార్. చాలా అద్భుతంగా చేశారు. అలాగే ఆకేసి పెట్టడం అనేది ఇంకా చాలా అద్భుతం. శివగారికి మీ అందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే గురువు గారికి ఇష్టమైన పని. ఈసారి ఎక్కడ జరిగినా ఆకేసి టేబుల్ వేసి ఇలాగే భోజనం పెడదామండి. అందరికీ స్ప్రెడ్ చేద్దాం. 1,00,000 మంది వచ్చినా ఇలాగే పెడదామండి. అది మంత్రి సార్ దగ్గర నుంచి మేము నేర్చుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇప్పుడు మీ ఒక సందేశం షార్ట్ అండ్ స్వీట్ ఇది తీసుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్. హలో, 2011 నుండి మేము ధ్యానంలోకి వచ్చాము మేడం. 2011లో మా ఊళ్ళో 41 రోజులు క్లాస్ పెట్టినారు. ఆ క్లాసులో 41 రోజులు పోలని అప్పటి నుండి 2000 వైజాగ్ అక్కడ అది క్లాస్కి పోయినాము. అక్కడ నుండి మారిపోయాము మేము. ఎంతో మారిపోయి అప్పుడు 2011లో పిరమిడ్ స్టార్టింగ్ చేసి మా ఊళ్ళో నంద్యాల మండలం పుస్లూరు గ్రామం. ఆ పుస్లూరు గ్రామంలో పిరమిడ్ కట్టి పెట్టినప్పటి నుండి ఆ పిరమిడ్లో సేవ చేసుకుంటూ వంట చేసుకుంటూ నందవరం వెళ్ళి సదానంద గురువు వారి దగ్గర వంట చేస్తుంటాం. ఎక్కడైనా ప్రోగ్రాంలు పడితే ఫోన్ చేస్తే వెళ్ళిపోతుంటాం. శ్రీశైలము, ఆనంది, ఇక్కడ కాళహస్తి, ఎమ్మిగనూరు ఇవన్నీ ఎక్కడెక్కడైనా జరుగుతుంటే ప్రోగ్రాంలకు ఫోన్ చేసి పిలుస్తుంటారు. పోయి భోజనాలు చేసి ఉంటారు. ఇంతే మేడం. నమస్తే. మరి ఇప్పుడు దాకా ఈ ప్రోగ్రాం మనం ఇక్కడ నుంచి మనం ప్రత్యక్షంగా చూసాం. మనకు పిఎంసి లైవ్లో చూస్తూ ఉన్నారు. మరియు పిఎంసి కెమెరామెన్ శివ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. తీసుకురండి. ఒక్క నిమిషం రండి, ఒక్క నిమిషం రావాలి. పిఎంసి శివ గారు ఒక్క పిరమిడ్ తీసుకో. ఏం మాట్లాడక జస్ట్ సార్ రావాలి సార్. టైం
మరి పిఎంసి ఛానల్ నుంచి మరి 2 రోజుల నుంచి షూట్ చేస్తున్నారు. ఒకసారి ఆయన గట్టిగా తప్పట్లు కొడదామండి. పిఎంసి అనేది మన అందరికి కూడా బాధ్యత. దానికి మనం ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. పిఎంసి వల్ల ఎంతోమందికి ప్రచారం జరుగుతుందండి. అలాగా ధ్యాన జగత్, పిఎంసి ఈ 2 మనకి 2 కళ్ళు కాబట్టి ఎప్పుడు వాటిని మనం నిలబెట్టుకోవాలి. మరి ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన పేరు శివ గారికి సన్మానం చేస్తున్నామండి. కెమెరాలో కనిపించాలి. ఆత్మ అక్కడ దేహం వచ్చింది గట్టిగా సందేశం పిఎంసి గురించి అలా చెప్పు. 2 పట్టుకోవాలండి, మమ్మల్ని పట్టుకోమన్నారు. అందరికీ నమస్కారం అండి. పిఎంసి ఛానల్లో నేను రాజు ద్వారా వచ్చాను. చాలా మంచి ఛానల్ అండి. నాకు ఈ ధ్యానం అనేది ఎప్పుడు నేను చేయలేదు, కానీ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఈ చికెన్ నాన్ వెజ్ మానుకున్నాను. పిఎంసి ఛానల్కి ఆనంద్ సార్కి అయితే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అందరూ మెడిటేషన్లో కంటిన్యూ అయిపోదామండి. చాలామంది మెడిటేషన్లో కూర్చున్నారు. మీరు ఒకసారి కూర్చుంటే పిరమిడ్లు ఇచ్చేస్తాను. కిరణ్ గారు కూడా మనం సన్మానం చేస్తున్నామండి. ఒక్క నిమిషం త్వరగా కూర్చోవాలి. కిరణ్ గారు పైమాకి ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలాగే పత్రిజీ యొక్క ఆశయాన్ని తీసుకెళ్లడంలో అలా సదానంద యోగి గారి ఆశ్రమంలో కూడా ఎక్కువ సమయం గడుపుతాడండి ఒక యోగిలాగా. మరి ఒక యోగిలాగా మామూలు విషయం కాదు. మరి కిరణ్ ఒకసారి గట్టిగా తప్పకుంటూ మనం సన్మానిస్తున్నాం. ప్లీజ్ సార్ కూర్చో. పైమా కిరణ్ చేసేయండి. ఈలోజు కార్యక్రమం అవుతుంది, దానం అయిపోతాను. ఇప్పుడే లేచాం అన్నమాట. మేడం కిరణ్ లేచాం, 1 అవర్ లేచాం. కిరణ్ గారు చెప్పాలి, కూర్చో. అందరికీ నమస్కారం. ఈ 2 రోజులు మనం అద్భుతంగా 18 ఆదర్శ సూత్రాలపై అవగాహన తెచ్చుకున్నాం. పిరమిడ్ ఫిలాసఫీ అంటే ఏంటి? మన ఫిలాసఫీ ఏంటి? ఎస్, నవరత్నాలు ప్లస్ 18 ఆదర్శ సూత్రాలు. పత్రికారి పుస్తకం పిరమిడ్ ఫిలాసఫీ బుక్ చదవండి. నవరత్నాలు 18 ఆదర్శ సూత్రాలు. బట్ సార్ అప్పుడు రాశారు, మళ్ళీ మనకు ఏమి ఇచ్చారు? 2019లో పిఎస్ఎస్ఎం మాస్టర్స్కి వ్యక్తిగత సూచనలు ఇచ్చారు. వాటిని కూడా మనం జాయిన్ చేసుకొని ఈ పిరమిడ్ ఫిలాసఫీని ఈ మహిళా చైతన్యం ద్వారా ఇంకా మనం ముందుకు తీసుకెళ్దాం. సార్ నేను గౌతమ బుద్ధుని పుస్తకంలో చదివాను, పత్రిసారిది. నా జన్మలక్ష్యం శాకాహార జగత్, ఆధ్యాత్మిక జ్ఞాన సవరణ. అందుకే పత్రికారు అందరు గురువుల యొక్క జ్ఞానాన్ని సవరించి తులసి దళంలో ఇచ్చేశారు. అన్ని మతాల యొక్క సారాన్ని 18 ఆదర్శ సూత్రాల్లో ఇచ్చేశారు. పతంజలి అష్టాంగ మార్గాన్ని 18 ఆదర్శ సూత్రాల్లో ఇచ్చారు. 13 వ్యక్తిగత సూచనల్లో మనకు ఆ అష్టాంగ రాజయోగాన్ని మనకి ఇచ్చేశారు. మనం ప్రత్యేకంగా ఏం చేయనక్కర్లా, ఉన్నదాన్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే చాలు. నన్ను ఒకరు అడిగారు, 18 ఆదర్శ సూత్రాలు మాత్రమే పాటిస్తే ఇది ఒక మతంలాగా వెళ్తుంది అని. నేను అంటాను, నిజంగా 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తే ఏదీ ఉండదని. ఏ మతం లేదు. ఈ 18 ఆదర్శ సూత్రాలతో మనమందరం విజృంభించాలి, లోపల శివతాండవం చేయాలి. అమ్మవారి ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. ఆ అమ్మ ఎవరో కాదు, మన పత్రి మేడమే. స్వర్ణమాల పత్రి అమ్మకు, స్వర్ణమాల పత్రి అమ్మకు, సదానంద యోగికి, సదానంద యోగికి,
ब्रह्मर्षि पितामह पत्री महाराज की, ब्रह्मर्षि पत्री महाराज की, ब्रह्मर्षि पितामह पत्री महाराज की. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మనందరి మిత్రుడు పత్రి సార్, అందరి సార్కి ఒకసారి ఫ్రెండ్షిప్ డే తెలియజేసుకుందాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పత్రి సార్. జై మైక్ సెట్ చేసిన సార్కి ఒకసారి రావాలి పైకి స్టేజ్ మీదకి. ఈ యజ్ఞంలో దగ్గరుండి ఎప్పటికప్పుడు మ్యూజిక్ పెడుతూ ఎంతో వర్క్ చేశారు ఆయన. పిరమిడ్ సొసైటీ అంటే ఫ్రెండ్షిప్ అండి. ఎందుకంటే ఏ రిలేషన్ లేదు, మనలో ఉన్నది ఓన్లీ ఫ్రెండ్షిప్ అని పత్రి సార్ మన ఆత్మజ్ఞానంలో మనకు నేర్పిందే అది. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మనమందరం ఆ గురువు గారికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ప్రోగ్రామ్ చాలా బాగుందా? కొంచెం 2 మాటలు చెప్పు. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందండి. ఈ ప్రోగ్రామ్ నాకు ఈ విధంగా చేయడానికి బాగా సత్కరించారు. ఇక్కడ ఇదే విధంగా మళ్ళీ ఈయన చేసే విధానం బట్టి ఇంకా చాలా బాగా చేస్తారనే దానికి నాకు బాగా అవగాహన ఉన్నది. ధ్యానం గురించి ఏమనిపించింది? బాగుందండి. ధ్యానం గురించి నేను కూడా మళ్ళీ చేయాలనిపిస్తాను మిమ్మల్ని చూస్తుంటే. ఎట్లా అలా వింటున్నారా అందరూ? ఒకసారి క్లాస్ కొట్టండి. ఇప్పుడు మైక్ సెట్ అయినా వచ్చి చూసి ధ్యానం నేర్చుకోవాలనుకున్నారు. నెక్స్ట్ నుంచి ధ్యానం చేస్తారంట. గొప్ప విషయమే కదా. థ్యాంక్ యూ. మేడం మీరు కూర్చొని మీరు ఎదురు కూర్చొని అయిపోయింది కదా. సన్మానాలు తెలుసు, మన దాంట్లో సన్మానాలు నాకు తెలుసు. ఓకే, అదేదో పిరమిడ్కి ఇచ్చేసుకోవాలి. ఎవరికి ఇస్తారు? మనకి అవి కూడా ఉంచుకోండి, ఎవరికైనా గెస్ట్కి. ఓకే అండి, ఆఖరిగా మరి మెడిటేషన్తో ముగించుకుందాం. మరి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎంతో దిగ్విజయం చేసిన ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు అందరికీ ధన్యవాదాలు. చివరిగా మళ్ళీ మెడిటేషన్లో కూర్చుందామండి. అలాగే సుష్మా సెల్ కనిపించట్లేదు, ఒకసారి సెల్ ఎక్కడైనా కనిపిస్తే మాత్రం తీసుకొచ్చి ఆ మేడంకి ఇవ్వండి. ఓకే అండి, ఒక 10 minutes ధ్యానం చేద్దాం. హాయిగా కళ్ళు మూసుకుందాం. శ్వాస మీదే ధ్యాస. సార్ ఉంచండి, 2 ఉంచండి, మీదే తీసుకుంటాం. అయిపోయినాయండి, ఇంకేమి ఏంటి అందరూ హాయిగా రిలాక్స్గా ధ్యానంలో కూర్చుందాం. 2 నిమిషాలు వెళ్ళిపోదాం. హాస్టల్ మాస్టర్స్కి కిరణ్ కూర్చో. శివ మెడిటేషన్. శివయ్య దా ఒక్క నిమిషం. అందరూ ధ్యానంలో. అమ్మ శివ చేయరేవా? శివ దా భయ్యా.